వసుదేవుడు దేవకితో పాటు ఆమె తోబుట్టులను కూడా వివాహం చేసుకున్నాడు. అందరిలో దేవకిని అమితంగా వసుదేవుడు ప్రేమించాడు. కంసుడు దేవకితో పాటు వసుదేవుడి భార్యలందర్నీ బంధించాడు. వీరికన్నా ముందు వసుదేవుడు రోహిణిని వివాహం చేసుకున్నాడు. ఆమె వసుదేవుడి మొదటి భార్య. ఏదో ఒకరోజు తనకు ప్రమాదం జరుగుతుందని గమనించి రోహిణీదేవి అజ్ఞాతంలోకి వెళ్లాలని వసుదేవుడు హెచ్చరించాడు. వసుదేవుడు చిన్ననాటి స్నేహితుడే నందుడు. శ్రీకృష్ణుణ్ణి పెంచిన తండ్రి నందుడు. గోకులంలో ఉన్న నందుడు రోహిణిని జాగ్రత్తగా సంరక్షించాడు. రోహిణి నందుడి ఇంట్లోనే రహస్యంగా జీవించింది. అప్పుడే దేవకి గర్భవతి అయింది. తన గర్భంలో 7వ బిడ్డ పెరుగుతున్నాడు. యోగమాయకు విష్ణువు ఒక ముఖ్యమైన పని అప్పగించాడు. అదేంటంటే దేవకీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఆదిశేషుడి అంశ. ఆమె గర్భంలో పెరుగుతున్న ఆ తేజస్సుని జాగ్రత్తగా బయటకు తీసి రోహిణీ గర్భాన ప్రవేశపెట్టాలని యోగమాయను విష్ణువు ఆదేశించాడు. అంటే దేవకీ గర్భంలో ఉన్న పిండాన్ని రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టాలి.